వెల్కమ్ టు మై జర్నీ. ఈరోజు మన జర్నీలో భాగంగా ఒక పురాతనమైనటువంటి 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక శివాలయానికి సంబంధించిన వీడియో చూస్తున్నాం. అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆ శివాలయమే. అయితే ఈ శివాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏందనేది ఇప్పుడు మన వీడియోలో చూస్తాం. మొదటిసారి వీడియో చూస్తున్నారు, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలో ఉంది ఈ పురాతన నాగరేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయాన్ని 400 సంవత్సరాల క్రితం నిర్మించారట. అయితే ఈ ఆలయ ప్రధాన దైవం శివుడు. ఈ దేవాలయ నిర్మాణం రాతితో నిర్మించబడి ఉంటుంది. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే, ఇది దేవాలయం ముందు భాగంలో దేవాలయంతో పాటే నిర్మించబడినటువంటి ధ్వజస్తంభం. ఎవరైనా దీని గట్టిగా ఊపినా లేదా గట్టిగా గాలి వీచినా ఇది ఊగుతుంది. ఆంగ్లేయుల కాలంలో ఈ ధ్వజస్తంభం గురించి తెలుసుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు దీని ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలని ఇందులో ఏమైనా స్ప్రింగులు ఏమైనా పెట్టిరా అని దాన్ని పరిశోధించడానికి శాస్త్రవేత్తల బృందంతో కలిసి ఇక్కడికి వచ్చి తవ్వకాలు నిర్వహించి ఇది కేవలం డంగు సున్నంతో మాత్రమే తయారు చేసిన ధ్వజస్తంభం అని, ఇందులో ప్రత్యేక నిర్మాణాలు ఏవని స్పష్టం చేసిరంట. కానీ ఈ ధ్వజస్తంభం ఎందుకు ఊగుతుందో ఇప్పటికైతే ఎవరికి తెలియదు. అయితే అక్కడ ఉన్న గ్రామస్తులు మాత్రం ఇదంతా శివయ్య మహిమే అని అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. 400 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి దేవాలయమే అయినప్పటికీ కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా చూడడానికి చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. ఈ దేవాలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని కాశీ నుండి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారట. అన్ని శివాలయాల్లాగే ఇక్కడ కూడా శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ ధ్వజస్తంభాన్ని ఒకసారి పరిశీలించి చూసినట్లయితే చుట్టూరుగా దానికి దీపాలు పెట్టడానికి చిన్న చిన్న గూళ్ళ మాదిరిగా, అదేవిధంగా పైకి ఎక్కడానికి చిన్న చిన్న రాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు ఇంకా మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి.